మొదలెడదామా? హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి కాలేజ్ని విజిట్ చేసి అండ్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్తో ఫ్యాకల్టీతో మాట్లాడి సో అక్కడ ఉండే కల్చర్ అదంతా కూడా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అంతేకాని ఆన్లైన్లో దొరికిన జర్నల్స్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ ఇవైతే యూస్ చేసి చేయట్లేదు. ముందుగా మనం విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన రికగ్నైజేషన్స్ అలాగే అప్రూవల్స్ చూసుకున్నట్లయితే కనుక నాకు A+ గ్రేడ్ 2023 లో NIRF ర్యాంకింగ్ 75 వచ్చింది. అలాగే NBA అక్రెడిటెడ్ ఉంది, ఇంకా AICT అప్రూవల్, అలాగే UGC 12B అప్రూవల్ ఉంది, అలాగే DSIR సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ గా అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించిన అకాడమిక్ ఫెసిలిటీస్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అలాగే ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ అకాడమిక్ ఫెసిలిటీస్ అంటే ఒక కాలేజ్ కానీ లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ స్టూడెంట్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది మంచి క్లాస్ రూమ్స్ కానీ మంచి ల్యాబ్స్ కానీ లేదంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ కానీ సో ఇవన్నీ కూడా అకాడమిక్ ఫెసిలిటీస్ కిందకే వస్తాయి. స్టూడెంట్ కావాల్సిన ప్రతి ఫెసిలిటీ ఇంక్లూడింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే వాటర్ ఫెసిలిటీ నుండి వాళ్ళకి ప్రొవైడ్ చేసే రీసెర్చ్ సెంటర్స్ వరకు ఇవన్నీ కూడా అకాడమిక్ ఫెసిలిటీస్ కిందకే వస్తాయి. విజ్ఞాన్ లో కూడా ఒక యూనివర్సిటీస్ లో ఉండాల్సిన ప్రతి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. లైక్ మంచి ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఇన్నోవేషన్ సెంటర్స్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్, అలాగే ముందు వీడియోస్ లో చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ప్రతిదీ ఉంటుంది. మంచి క్యాంపస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు విత్ గుడ్ అంబియన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇంకా క్లాసెస్ చూసుకున్నా కూడా డిజిటల్ క్లాసెస్ ఆర్ స్మార్ట్ క్లాసెస్ అంటాం కదా, సో అలా కూడా ఉంటాయి. అండ్ ఆల్సో నార్మల్ క్లాసెస్ కూడా మనం విజ్ఞాన్ యూనివర్సిటీలో అయితే చూడొచ్చు. అండ్ ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్ కూడా అవసరమైనంత వరకు ఉంటుంది. ఇంకా లైబ్రరీ చూసుకున్నట్లయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ లైబ్రరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో అక్కడ మనకు నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్ బుక్స్, అన్ని రకాల బుక్స్ ఉంటాయి. జనరల్ బుక్స్ కానీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన బుక్స్ ఇలా చాలా ఉన్నాయి. అంతేకాదు రీడింగ్ రూమ్స్ కూడా సపరేట్గా ఉంటాయి. అలాగే సీటింగ్ అది బాగుంది. ఇంకా లైబ్రరీ ఎన్విరాన్మెంట్ అది బెస్ట్ ఉంది. అండ్ లైబ్రరీకి సంబంధించి నేనైతే ఇంకా కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను. ఇఫ్ పాసిబిలిటీ ఉంటే కనుక నేను విజ్ఞాన్ లైబ్రరీ గురించి సపరేట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికి కూడా అందులో ఉండే ఫుడ్ కోర్ట్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇలాంటివి ఏవి ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ లైఫ్ స్టైల్కి అవి కూడా ఇంపార్టెంటే. బట్ బేసిక్గా మంచి క్లాస్ రూమ్ అండ్ మంచి ఫ్యాకల్టీ అండ్ అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఎలాంటివి అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని ఫుల్ఫిల్ చేయడంలో విజ్ఞాన్ యూనివర్సిటీ అయితే బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి సపరేట్ డిపార్ట్మెంట్ ఉండడం స్టూడెంట్స్కి మంచి బెనిఫిట్. ఇందులో చాలా రకాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అలాగే రీసెర్చ్ సెంటర్స్ ఉండడం మంచి విషయం. ఇందులో చూసుకున్నట్లయితే 19 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవి కూడా మీరు నేను చేసిన ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్రాక్టీస్ ఏరియా, సౌండ్ సిస్టమ్ లాంటివి చూడొచ్చు. ఇంకా NSS అండ్ NCC ఆపర్చునిటీ కూడా ఉంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో వాటిలో కూడా జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఇంకా మనం ఇందులో స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే సో చాలా వరకు స్టూడెంట్స్ బాగానే ఉందని చెప్తున్నారు. నేను చాలా స్టూడెంట్స్ని అయితే ఎంక్వైరీ చేశాను. సో చాలా వరకు పాజిటివ్ గానే చెప్పడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. అండ్ నేను ఇందులో ఏ ఒక్క స్టూడెంట్ వాయిస్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. బికాస్ వాళ్ళు చెప్పే దాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అంతే. సో వాళ్ళు చెప్పిన మంచి విషయం ఏంటంటే అందులో వాళ్ళకున్న ఆపర్చునిటీస్ అలాగే ఫ్యాకల్టీ అని చెప్తున్నారు. సో ఫ్యాకల్టీ గురించి మంచిగా చెప్పడం అనేది ఒక కాలేజ్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సేఫ్టీ పరంగా కూడా బాగుందన్నారు. అండ్ అమ్మాయిలను కూడా అడిగాను. సో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నట్లయితే చెప్తున్నారు. సో చిన్నవి కామన్ అన్నారు. సో అదైతే నేను అర్థం చేసుకోగలను. బికాస్ అది బేసిక్గా కాలేజ్ కల్చర్ కాబట్టి. అండ్ నేను హాస్టల్కి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా హాస్టల్లో రూమ్స్ చూసుకున్నట్లయితే కనుక AC అండ్ నాన్ AC రూమ్స్ ఉంటాయి. సో వాటికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. అలాగే రూమ్స్ అండ్ మెయింటెనెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ వీడియోస్లో కూడా చూడొచ్చు రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ నేను చూపించే మొత్తం ఫుటేజ్ కూడా రా ఫుటేజ్, అంటే అన్ని అందంగా రెడీ చేసి వీడియో తీసినవి కాదు. సో అది రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే చూపిస్తున్నా. అండ్ ఒక 10 మెంబర్స్ కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా అడిగాను మామూలుగా హాస్టల్ ఎలా ఉంటుంది అనేది. సో చాలా వరకు స్టూడెంట్స్ అయితే హాస్టల్ గురించి పాజిటివ్ గానే చెప్పారు. అండ్ మెయిన్లీ ఫుడ్ గురించి పాజిటివ్ గా చెప్పడం అనేది గుడ్ థింగ్. సో నేను కూడా 3 పూటలు అక్కడే తిన్నాను. సో ఫుడ్ మాత్రం సూపర్ గా ఉంది. సో నార్త్ ఇండియాలో చదువుకోవడం వల్ల నాకు మాత్రం అలాంటి ఫుడ్ తినే ఛాన్స్ లేదు. అండ్ హాస్టల్ స్టూడెంట్స్ అవుటింగ్ టైంతో కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ అది వాళ్ళ సెక్యూరిటీ కోసమే అని అయితే మనం అనుకోవచ్చు. అండ్ ఇంకా స్టూడెంట్స్ ని మరీ ఇబ్బంది పెడితే చెప్పిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో అవేంటంటే ముందు చెప్పింది మా కెరియర్ మేమే డెవలప్ చేసుకోవాలి, మేమే మా సొంతంగా నేర్చుకోవాలి. ఏదైనా అప్పుడే మంచిగా ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడే బాగుపడతాం,
లేదంటే మాకే నష్టం. కానీ ఫ్యాకల్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి, ఒకరు చదువుతారు ఒకరు చదవరు, బట్ అందరినీ వాళ్ళు ఒకేలా చూస్తే మాకు కొంచెం బాగుంటుంది అన్నట్లుగా అయితే చెప్పారు. సో అక్కడ ఫ్యాకల్టీ కూడా అలాగే ఉండడం మనమైతే చూడొచ్చు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మీరే ఆలోచించండి. సో ఏ కాలేజ్ అయినా కూడా అంతే కదా అన్నారు. సో నాట్ ఓన్లీ విజ్ఞాన్, నాకు నిజమేగా నాట్ ఓన్లీ విజ్ఞాన్ యూనివర్సిటీ, ఇండియాలో ఉన్న ఏ కాలేజ్లో అయినా అంతే. మనం టాప్ అనుకునే ఐఐటీస్లో ఎన్ఐటీస్లో అయినా అదే పరిస్థితి. సో ఏది కూడా స్కూలింగ్లో లాగా స్పూన్ ఫీడింగ్ అయితే ఉండదు. సో మనం ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అవుతామో సో ప్రతిదీ కూడా మనం సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనల్ని గైడ్ చేసే వాళ్ళు ఉంటారు తప్ప సో మనకు ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ లో చెప్పే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. బట్ ఏంటంటే మనం ఏదైనా చేయగలము అనుకున్నప్పుడు మనకు కావాల్సిన సపోర్ట్ లేదంటే ఆ పుష్ అనేది ఒక కాలేజ్ నుండి దొరికినప్పుడు సో స్టూడెంట్ మరింత ఫాస్ట్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం కూడా అలాంటి పుష్ ఎలాంటి కాలేజెస్ లో బాగుంటుంది అన్నది చూసుకోవాలి. సో ఇలాంటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అయితే విజ్ఞాన్ స్టూడెంట్స్ నుండి మనకు చెప్పడం జరిగింది. అండ్ విజ్ఞాన్లో చాలా వరకు స్టూడెంట్స్ కూడా ప్యాషనెట్ గా ఉండడం అయితే చూడొచ్చు. సో అందరూ చదువుతారు, అందరూ టాపర్స్ అని చెప్పలేము. బట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఆ సీరియస్నెస్ అనేది చూడొచ్చు మనం. నాట్ ఓన్లీ స్టడీస్ బట్ వాళ్ళకి ఏది నచ్చితే దాంట్లో కొంచెం వాళ్ళు సీరియస్నెస్ గా వర్క్ చేసుకోవడం అనేది మనం విజ్ఞాన్ స్టూడెంట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందో లేదో తెలియదు, బట్ స్టూడెంట్స్ చెప్పారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఇందులో సిఎస్సి స్టూడెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే మేము ఇక్కడ జాయిన్ అవ్వాలన్నా కాంపిటీషన్ తట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. దేని పరంగా చూసుకున్నా కూడా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అదోకే, బట్ మా కోసం ఇక్కడ ఎలాంటి స్పెషల్ ఆపర్చునిటీస్ ఏం లేవు. అందరూ ఒకేలా ఉన్నారు. సాఫ్ట్వేర్ కి రిలేటెడ్ గా ఎలాంటి కంపెనీస్ వచ్చినా కూడా మాతో పాటు రిలేటెడ్ గ్రూప్స్ లైక్ ఈసీ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్లుగా అయితే చెప్పారు. సో ఇది కొంచెం ప్రాబ్లమే, బట్ వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. బట్ ఇదే విషయంలో ఈసీ వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకున్న ప్రస్తుతం R22 రెగ్యులేషన్ తోనైతే కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు చెప్తున్నారు. సో R22 రెగ్యులేషన్ వల్ల వాళ్ళే ఎక్కువసేపు చదువుకోవాల్సి వస్తుంది. సో టీచర్స్ చెప్పేదనుకుంటే కూడా సో వాళ్ళే హార్డ్ వర్క్ చేయడం ఎక్కువ అవుతుంది అన్నట్లుగైతే చెప్పారు. బట్ R22 రెగ్యులేషన్ పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి కూడా సొసైటీ మమ్మల్ని రింగ్ లో పడేసి ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలా తయారయ్యాము. సో కొంచెం అలాగే ఇబ్బందిగా ఉన్నా కూడా సో అదే బాగుంటుంది. అలా అయితేనే నాలెడ్జ్ పెరిగే ఛాన్స్ కూడా ప్రస్తుతానికంటే ఎక్కువ ఉంది. మనం ఇంకా ఫ్యాకల్టీ గురించి చూసుకున్నట్లయితే కనుక నో కామెంట్స్, బికాస్ ఎవరి ఫీల్డ్ లో వారు బెస్ట్ ఉన్నారు. సో నేను ఏదో వాళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటే సో వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కి నేనైతే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడగలేకపోయాను. సో ఎందుకంటే వాళ్ళు టీచర్స్ అబ్బా, మనం ఇంకా స్టూడెంట్సేగా. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫ్యాకల్టీతో అయితే ఇంటరాక్ట్ అయ్యాను. ఇక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చదివే ఫీల్డ్ కాకుండా ఇంకా చాలా బ్రాంచెస్ గురించి అయితే నాకు క్లియర్గా అర్థమైంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అలాగే మీకు గైడెన్స్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే నేను వాళ్ళ దగ్గర ఒక కంటెంట్ క్రియేటర్గా కాకుండా కాలేజ్ స్టూడెంట్గానే బిహేవ్ చేశాను. అండ్ వాళ్ళు కూడా నన్ను అలా అనుకునే ఓపెన్గా మాట్లాడారు. అండ్ వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ నాకు ఓన్లీ ఈ వీడియోకి మాత్రమే కాకుండా నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ చేయాలనుకున్నా కూడా పక్కా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ వైజ్ కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ముందుగా సిఎస్సి చూసుకున్నట్లయితే హెచ్ఓడి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విజ్ఞాన్ యూనివర్సిటీలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న కోర్స్ సిఎస్సి. అలాగే ఇందులో ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్లయితే చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్ 75% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ తెచ్చుకున్నారంట. అలాగే విజ్ఞాన్లో స్టూడెంట్స్ కి సిలబస్ లో ఉన్నది దానికంటే కూడా కంపెనీస్ కి ఏదైతే అవసరమో సో అది ఎక్కువ నేర్పించే కరికులం ఉంటుందని చెప్పారు. ఈవెన్ ప్రెసెంట్ ఉన్న రెసిజన్ లో కూడా నియర్లీ 50% ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నిజానికి రెసిజన్ వల్ల ప్లేస్మెంట్స్ విషయంలో కొన్ని పెద్ద పెద్ద కాలేజెస్ అయితే చేతులు ఎత్తేసాయి. బట్ వీరు ఇంకా 50% అంటున్నారంటే గ్రేట్ థింగ్. అండ్ ఈసీ చూసుకున్నా కూడా అలాగే ఉంది. ఇంకా ఈసీ వారికి బోత్ సిఎస్సి అండ్ ఈసీ రిలేటెడ్గా ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ట్రిపుల్ మెకానికల్ లాంటివి అయితే ఎవర్ గ్రీన్. అన్నీ కూడా దాదాపు అదే విధంగా ఉన్నాయి. అన్నిటిలో కూడా స్ట్రెంత్ని బట్టి ప్లేస్మెంట్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే అన్నిటిలో మంచి ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫార్మసీ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా అలాగే ఉంది. నేను చెప్పేది విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ గురించి. నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అది JNTU అఫిలియేటెడ్ కాలేజ్. సో నేను అక్కడ ఉన్న ఫెసిలిటీస్, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ చూసి అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా ఇలా ఉంటాయా అనుకున్నాను. బట్ నేను వెళ్ళి వచ్చిన కొన్ని రోజులకే ఆ కాలేజ్ని 10 years ఆటోనమస్ కాలేజ్గా డిక్లేర్ చేశారు. సో అలాగే NAC ర్యాంకింగ్ ఉన్న అతి తక్కువ ఫార్మసీ కాలేజెస్ విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ కూడా ఒకటి. సో NAC A+ ర్యాంకింగ్ అయితే ఉంది ఈ కాలేజ్కి. అండ్ ఇంకా సేమ్ క్యాంపస్ ఇందులోనే విజ్ఞాన్ స్లారా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి JNTU అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీని గురించి అయితే నేను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేను. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను స్టూడెంట్స్తో పాటు క్లాస్లో కూడా కూర్చోవడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళ క్లాస్ జరుగుతుందో సో నేను డైరెక్ట్ వెళ్ళి క్లాస్లో కూర్చొని సో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రిటెన్షన్ ఎలా ఉంది అని అయితే చూశాను. సో ఇంకా వాళ్ళ రిటెన్షన్ మాత్రం మామూలుగా లేదు. అందరూ అలానే ఉన్నారని చెప్పలేము, బట్ ఉంటారు ప్రతి చోట కూడా. నాలాగా బ్యాక్ బెంచ్లో కూర్చొని సార్ చెప్పేదానికి సంబంధం లేకుండా బిహేవ్ చేసే చాలా మంది ఉంటారు. బట్ మనం విజ్ఞాన్లో ఒక క్లాస్లో 50 members
స్టూడెంట్స్ ని చూసుకున్నట్లయితే సో అందులో మోర్ దెన్ 40 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే కాన్సన్ట్రేషన్ తో ఉండడం అయితే చూడొచ్చు. ఫైనల్ గా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీకి ఒక రేటింగ్ అవ్వండి అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. అండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఈస్ 8/10. సో ఇదేం నా పర్సనల్ రేటింగ్ కాదండి. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చాలా మందిని అడిగితే సో వాళ్ళు ఇచ్చిన దాన్ని జస్ట్ యావరేజ్ చేసి చెప్తున్నాను అంతే. సో 8/10 అనేది ఒక కాలేజ్ కి చాలా మంచి రేటింగ్, అది కూడా స్టూడెంట్స్ ఇవ్వడం అనేది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉండాలంటే మనం మంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి. అలాగే మనం చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ పైన మన యూనిక్నెస్ ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ కాదు ఎలాంటి కాలేజెస్ అయినా కూడా మనకి మంచి పొజిషన్ కి తీసుకెళ్తాయి. ఫైనల్ గా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా అంటే ముందుగా మీరు ఆలోచించాల్సింది ఫీజు గురించి. సో ఇందులో ఏ కోర్స్ కి ఫీజు ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి స్కాలర్షిప్స్ ఉంటాయి అన్న దాని గురించి అయితే నేను డీటెయిల్ వీడియో చేశాను. సో ఆ వీడియో చూస్తే కనుక మీకు ఫీజు గురించి అలాగే అందులో ఉండే స్కాలర్షిప్స్ గురించి అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలాగే విజ్ఞాన్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకున్న రెగ్యులేషన్ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఓన్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసం వాళ్ళు ప్రతిదీ మేనేజ్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్న కాంపిటీషన్ కానీ ఆపర్చునిటీస్ కానీ అలాగే టైప్స్ ఆఫ్ సిలబస్ కానీ ఇవన్నీ కూడా ఓకే అనుకుంటే విజ్ఞాన్ని కన్సిడర్ చేయొచ్చు. సో లేదు హార్డ్ వర్క్ చేయడం అవ్వదు, ఫ్రీగా ఉండాలి, జస్ట్ డిగ్రీ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. సో ఇది గైస్ విజ్ఞాన్ యూనివర్సిటీ గురించి అయితే పూర్తి వివరాలు. సో ఇంకా మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయితే మాత్రం మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. సో ఇందులో ఎక్కడ కూడా నేను గ్రూప్స్కి సంబంధించి అయితే మెన్షన్ చేయలేదు. అంటే ఏ గ్రూప్ ఎలా ఉంటుంది, సో ఏ గ్రూప్ తీసుకోవచ్చు ఏ గ్రూప్ తీసుకోకూడదు అన్న దాని గురించి అయితే నేను మెన్షన్ చేయలేదు. అండ్ దీనికి సంబంధించి మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయితే కూడా నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయగలను. సో ఎందుకంటే ప్రతిదీ మనం వీడియోలో అయితే మెన్షన్ చేయలేము. సో మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే ఏ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదు ఎలాంటి దాంట్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న గురించి అయితే గైడెన్స్ కూడా ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే సో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ కోసం, కాలేజ్ రివ్యూస్ కోసం, అలాగే కోర్స్ రివ్యూస్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.